జీటీపీఎల్ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. గ్రామాల్లో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించాలి. బాన్స్వాడలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల ఉన్నత అధికారులతో సమీక్షించిన స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి. గత పాలకులు సంక్రాంతికి ఇచ్చినంత ప్రాధాన్యత బతుకమ్మకు ఇచ్చేవారు కాదు. కమ్మర్పల్లి మండల కేంద్రంలో బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన ఎమ్మెల్సీ కవిత, మంత్రి ప్రశాంత్ రెడ్డి. అటవీ భూములను సాగు చేస్తున్న రైతులకు ఇబ్బందులకు గురి చేయొద్దు. మంచిర్యాల జిల్లా స్థాయి సమీక్ష సమావేశంలో మంత్రి అల్లోల ఇంద్రాకరణ్ రెడ్డి. నూతనంగా ఏర్పడ్డ భీమ్గల్ మున్సిపాలిటీని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలి. వేల్పూర్లో మంత్రి క్యాంపు కార్యాలయంలో అధికారులు, నాయకులతో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమీక్ష. అంతరించిపోతున్న సంస్కృతి సాంప్రదాయాలకు పునర్జీవనం పోసిన ఎమ్మెల్సీ కవిత. నగరంలోని న్యూ అంబేద్కర్ భవన్లో బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన అర్బన్ ఎమ్మెల్యే బిగాల, మేయర్ నీతూ కిరణ్. జిల్లా కేంద్రంలో పలు ప్రైవేటు ఆసుపత్రుల్లో తనిఖీలు. వైద్యుల ధృవపత్రాలు, అనుమతి పత్రాల పరిశీలన. హిందూ సమాజం జరుపుకునే పండుగలు దేశ సంస్కృతి సాంప్రదాయాలకు చిహ్నంగా నిలుస్తాయి. దేవి మండపాల నిర్వాహకులకు పట్టు చీరలు కానుకగా ఇచ్చి సేవాభావం చాటుకున్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. మానసిక ఒత్తిడిని జయించడం ఎలా? బాసర IIIT విద్యార్థులకు ప్రేరణ ఉపన్యాసం ఇచ్చిన ప్రొఫెసర్ డాక్టర్ విశాల్. మారుమూల విద్యార్థులకు సైతం వైజ్ఞానిక దృక్పథాన్ని అందించాలనేది ధ్యేయం. అగస్త్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాన్సువాడలో ల్యాబ్ అండ్ ఏ బైక్ వినూత్న కార్యక్రమం. అటవీ రెవెన్యూ భూముల సమస్యలను పరిష్కరించి రైతులకు పాస్ పుస్తకాలు అందించిన మొదటి గ్రామం బాన్స్వాడ నియోజకవర్గంలోని బీర్కూర్ అని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బాన్స్వాడ నియోజకవర్గ పరిధిలోని అటవీ మరియు పోడు భూముల పరిష్కారంపై ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల ఉన్నత అధికారులతో తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. బీర్కూర్ మండలం తిమ్మాపూర్ గ్రామ పరిధిలోని తెలంగాణ తిరుమల దేవస్థానం టీటీడీ కళ్యాణ మండపంలో జరిగిన ఈ సమావేశంలో పాల్గొన్న కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, నిజామాబాద్ జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి, కామారెడ్డి జిల్లా ఎస్పీ బి శ్రీనివాస్ రెడ్డి, కామారెడ్డి నిజామాబాద్ జిల్లా అటవీ శాఖ అధికారులు నిఖిత, వికాస్ మీనన్, బాన్స్వాడ బోధన్ ఆర్డీఓలు రాజాగౌడ్, రాజేశ్వర్, నియోజకవర్గంలోని ముఖ్య ప్రజాప్రతినిధులు, మండల, గ్రామ ప్రజాప్రతినిధులు, నాయకులు, రెవెన్యూ, అటవీ, పోలీస్ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పీకర్ పోచారం మాట్లాడుతూ గ్రామాలలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించాలన్నారు. భవిష్యత్తులో అటవీ, ప్రభుత్వ శాఖల మధ్య గొడవలు లేకుండా స్పష్టమైన సరిహద్దులను గుర్తించాలన్నారు. అటవీ, పోడు భూముల సమస్యలను పరిష్కరించి అర్హులకు న్యాయం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అదేవిధంగా పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతను ఇస్తూ అడవుల రక్షణకు ప్రాధాన్యత ఇస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం 2005లో నూతన అటవీ చట్టాన్ని రూపొందించిందన్నారు. 2007లో ఈ చట్టం అమల్లోకి వచ్చిందన్నారు. పేదల యొక్క అవసరాన్ని అడ్డం పెట్టుకొని 50 ఎకరాలు నేను చెప్పేది ఎవరు వర్తిస్తుందో చూసుకుంటుంది. ఏ షేర్దారు వర్తిస్తుందో, ఏ చౌకదారు వర్తిస్తుందో, ఏ రేంజ్ వర్తిస్తుందో మీకు తెలిసే ఉంటుంది. అది లోపల కొట్టేస్తున్నారు. ఎవరు బయటకు వెళ్ళి ఆఫీసర్, కలెక్టర్ గారు, డిఎఫ్ఓ గారు, ఇంకేమైనా కన్జర్వేటర్ వాళ్ళు వస్తే अरे हमारे जंगल तो बहुत अच्छा है जी, कोई नहीं मारा, जाके अंदर देखो भाई 1400 फीट जाके क्या है मालूम होता. మనం సహకరించాలి, లేకపోతే సర్వనాశనం అయిపోతుంది పర్యావరణం. పెరిగి రేపు ప్రళయం రాబోతుందని శాస్త్రజ్ఞుల హెచ్చరిక. గత పాలకుల పాలనలో సంక్రాంతికి ఇచ్చినంత ప్రాధాన్యత బతుకమ్మ పండుగకు ఇవ్వలేదని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. ప్రజలు జరుపుకునే పండుగలకు ప్రభుత్వం గుర్తిస్తే రాజముద్ర పడుతుందన్నారు. కమ్మర్పల్లి మండల కేంద్రంలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి లబ్ధిదారులకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత
ఆడబిడ్డలకు అన్నదమ్ములకు బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఇది చాలా గొప్ప కార్యక్రమమని, ప్రజలు జరుపుకునే పండుగలను ప్రభుత్వం గుర్తిస్తే రాజముద్ర పడుతుందన్నారు. గత పాలకులు కాలంలో సంక్రాంతికి ఇచ్చినంత ప్రాధాన్యత బతుకమ్మకు ఇచ్చేవారు కాదు, కానీ మన ప్రభుత్వం గుర్తించి ఘనంగా జరుపుతుందన్నారు. వడ్డించేవాడు మనవాడైతే అందరూ కడుపు నిండినట్లే అని, ఉద్యమ నాయకుడు కేసీఆర్ సీఎంగా ఉన్నందున తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. ఇది ప్రజల ప్రభుత్వం, మొక్కుబడి ప్రభుత్వం కాదన్నారు. హక్కుగా తెచ్చుకున్నాం కాబట్టే మన బతుకమ్మ పండుగ గుర్తింపు వచ్చిందన్నారు. మనది వట్టి పోరాటం కాదు, ఆత్మగౌరవ పోరాటం. అందుకే ప్రశ్నించి ఎదురొద్ది నిలిచిందన్నారు. బతుకమ్మ చీర అంటే సీఎం కేసీఆర్ పుట్టింటి కానుక, మీ అన్నగా మీ పెద్ద కొడుకుగా పంపించే కానుక అని అన్నారు. కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు మరే ఇతర రాష్ట్రాల్లో అమలు అవుతలేవన్నారు. కేసీఆర్ కిట్టు రూపకల్పన ఆయన ఎంతో పెద్ద మనసుతో చేసిందన్నారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ అందరికీ బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలిపారు. బతుకమ్మ ప్రాముఖ్యత తగ్గుతున్న రోజుల్లో మళ్లీ పెద్ద ఎత్తున విశ్వవ్యాప్తం చేసిన ఘనత కవితమ్మదే అని అన్నారు. దేశ విదేశాల్లో బతుకమ్మ ఆడుతున్నారంటే కారణం కవితదేనని పేర్కొన్నారు. అందరూ సుఖ సంతోషాలతో బతుకమ్మ పండుగను సంతోషంగా జరుపుకోవాలని అన్నారు. చీరల పంపిణీ ప్రారంభించడానికి కారణం కవితక్కే అని అన్నారు. అందరి ముఖాల్లో చిరునవ్వులు చూడాలని సీఎం కేసీఆర్ ఎన్నో పథకాలు అమలు చేస్తున్నారన్నారు. ప్రజలు కొన్ని విషయాలను గమనించి ఆలోచన చేయాలి. సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న అసత్యపు ప్రచారాన్ని నమ్మొద్దని అన్నారు. మనకు బతుకమ్మ వచ్చింది, బతుకమ్మ చీరలు వచ్చినాయి. రంజాన్ ఉంటే ముస్లిం సోదరులకు రంజాన్ గిఫ్టులు ఇస్తున్నాం. అది క్రిస్మస్ వస్తే క్రిస్టియన్ సోదరులకు గిఫ్టులు ఇస్తున్నాం. అంటే కేసీఆర్ గారి ఆలోచన ఏంది? వాళ్ళు హిందూ కావచ్చు, ముస్లిం కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, అందరం ఇదే రాష్ట్రంలో ఉన్నాం, కలిసి ఉండాలి అనేటటువంటిది ఆయన ఆలోచన. అదే ఈ మధ్య కొంతమంది ఏం చేస్తున్నారు, ఇది విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. మనం మంచిగా బతుకమ్మలాగా రంగురంగుల పూలు ఒక దగ్గర సిప్పిలా పేర్చినట్టున్న తెలంగాణ సమాజాన్ని విడగొట్టాలి, మతం పేరు చెప్పాలి. ఒకటి ఆలోచన చేయండి, అందరం మంచిగున్నాం, ప్రశాంతంగా ఉన్నాం. ఒక 20-30 ఏళ్ల కింద మీకు గుర్తుండొచ్చు, కర్ఫ్యూలు అయ్యి కాల్పులు జరిగి ఆగమాగమైన ఉండే హైదరాబాద్. మళ్ళా అటువంటి పరిస్థితులు మనకు రావాలనా? ఊర్లలో మనం కొట్టుకొని సావాలనా? ఎందుకోసం, ఎవరి కోసం? పోనీ అట్లా మతం పేరుతో లొల్లి పెడితే మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయా? ఇప్పుడు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వాళ్ళ తండ్రే కదా కేసీఆర్ అంటే వాళ్ళ నాయన ఒకరోజు వచ్చింది. ఆమె వచ్చి డాడీ బతుకమ్మ పండుగ చాలా బాగా జరుపుకుంటున్నారు అందరూ, ప్రతి ఊర్లో, ప్రతి వాడల, ప్రతి ఆఫీసులో, ప్రతి కాలేజీలో, స్కూళ్ళల్లో అన్ని దగ్గర మంచిగా జరుపుకుంటున్నారు. కానీ దాంట్లో కొందరు ఉన్నోళ్ళు ఉన్నారు, కొందరు లేనివాళ్ళు ఉన్నారు. కొందరు కొత్త చీర కట్టుకుంటున్నారు, కొందరు పాత చీరలతోటే పండుగ జరుపుకుంటున్నారు. నాకు కొద్దిగా మంచిగా అనిపించలేదు డాడీ. ఇది మనం ప్రభుత్వం తరఫున ఇన్ని చేస్తున్నారు, మీరు ప్రభుత్వం తరఫున తెలంగాణలో ఉన్న ప్రతి అక్కా చెల్లెలందరికీ కూడా బతుకమ్మ చీరలు ఇచ్చే ఏర్పాటు చేయండి మీరు అని చెప్పి కవితమ్మ గారు ముఖ్యమంత్రి గారిని అడిగింది. ఇవాళ బతుకమ్మ చీరలు పుట్టిన వెంటనే కవితమ్మ. రైతు భూములకు సంబంధించిన సమస్యలు రెవెన్యూ, ఫారెస్ట్ అధికారులు పరిష్కరించాలని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సూచించారు. మంచిర్యాల జిల్లా నస్పూర్ సింగరేణి గెస్ట్ హౌస్లో ఆసరా పెన్షన్లు, దళిత బంధు, పోడు భూములకు సంబంధించి జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. అధికారులు ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా దేవాదాయ మరియు అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ప్రభుత్వ విప్ చెన్నూరు ఎమ్మెల్యే బాల్కసుమన్ పాల్గొన్నారు. సమావేశం అనంతరం మంత్రి ఐకే రెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని పలు గ్రామాల్లో మిగిలి ఉన్న ఎఫ్ఆర్సీ కమిటీలను పూర్తి చేయాలి, పంచాయతీరాజ్, ఆర్ఎన్బి, NH 63 రోడ్లకు సంబంధించిన అటవీ అనుమతులు, ఇతరత్ర ఇబ్బందులు త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని, 2014 ముందు అటవీ భూములను సాగు చేసుకున్న రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగజేయకూడదని అన్నారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్లాంటేషన్ దెబ్బతినకుండా అటవీ సంబంధిత అంశాలపై గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించాలి. రైతు భూములకు సంబంధించి నెలకొన్న సమస్యలపై రెవెన్యూ, ఫారెస్టు అధికారులు సమన్వయంతో పనిచేసి సమస్య పరిష్కారానికి చొరవ చూపాలన్నారు. చంద్రశేఖరరావు గారు పోడు భూముల విషయంలో ఒక చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకొని రాష్ట్రంలో ఇవాళ గిరిజనులకు మరి ఏ విధంగా అయితే మనం వారికి ROFR పట్టాలు ఇవ్వాలో దాని విషయంలో క్లెయిమ్స్ తీసుకున్న తర్వాత దాని ప్రాథమిక గ్రామ ప్రాంతంలో కమిటీ చేసి సర్వే నిర్వహించి
జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మేము చర్చ జరిగింది. మేము సర్వే కంప్లీట్ చేసి రాబో రోజులలో అతి తొందరలోనే ఈ యొక్క ప్రక్రియ పూర్తి చేసినట్టయితే పేద ఉన్నటువంటి ఈ సమావేశంలో ఎమ్మెల్సీ దండే విఠల్, ఎమ్మెల్యే దివాకర్, కలెక్టర్ భారతి హోలీకేరి, అడిషనల్ కలెక్టర్ డీసీపీ అఖిల్, ప్రజాప్రతినిధులు, అటవీ శాఖ అధికారులు, సంబంధిత ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. భీమ్గల్ మున్సిపాలిటీ అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని, నాణ్యతలో రాజీ పడొద్దని అధికారులను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆదేశించారు. వేల్పూర్లోని మంత్రి క్యాంపు ఆఫీసులో భీమ్గల్ మున్సిపాలిటీ అభివృద్ధి పనుల పురోగతిపై పాలకవర్గం అధికారులతో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమీక్షించారు. నూతనంగా ఏర్పడిన భీమ్గల్ మున్సిపాలిటీని ముఖ్యమంత్రి కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో సర్వతోముఖాభివృద్ధి చేసి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడమే టీఆర్ఎస్ పార్టీ లక్ష్యమని మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు. భీమ్గల్ మున్సిపాలిటీలో వార్డుల వారీగా సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు పూర్తి కొనసాగుతున్న పనులపై క్షుణ్ణంగా మంత్రి సమీక్షించారు. పనుల్లో వేగం పెంచి త్వరితగతిన పూర్తి చేయాలని, నాణ్యతతో రాజీ పడొద్దని అధికారులను ఆదేశించారు. మున్సిపాలిటీలో నూతనంగా నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ భవనం, ఓపెన్ జిమ్లు, వైకుంఠ ధామాల పనుల పురోగతిపై, మున్సిపాలిటీలో ఏర్పాటు చేస్తున్న పబ్లిక్ టాయిలెట్లపై అంశాల వారీగా ప్రజాప్రతినిధులు, అధికారులతో మంత్రి సమీక్షించారు. భీమ్గల్ పట్టణంలో జరుగుతున్న రోడ్డు వెడల్పు, డివైడర్, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. లింబాద్రి గుట్ట వద్ద ఏర్పాటు చేయనున్న అర్బన్ పార్కు పనులపై మంత్రి ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ భగత్, కౌన్సిలర్లు, జిల్లా రైతు విభాగం కన్నె సురేందర్, పార్టీ అధ్యక్షులు మల్లెల లక్ష్మణ్, మున్సిపాలిటీ ఇన్ఛార్జ్ మున్సిపల్ కమిషనర్ తహసీల్దార్ రాజేందర్, పబ్లిక్ హెల్త్ ఈఈ మురళి మనోహర్, ఏఈ రఘు తదితరులు పాల్గొన్నారు. హిందూ సమాజం జరుపుకునే పండుగలు, వేడుకలు మన దేశ సంస్కృతి సాంప్రదాయాలకు చిహ్నంగా నిలుస్తాయని భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. నగరంలో ఏర్పాటు చేస్తున్న దేవీ మండపాలకు ధన్పాల్ లక్ష్మీ విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పట్టు చీరల వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ కోవిడ్ మహమ్మారి నుంచి బయటపడ్డ తర్వాత వస్తున్న మన పండుగలను, ఉత్సవాలను ఎంతో ఘనంగా జరుపుకుంటున్నామని, దేవీ నవరాత్రి ఉత్సవాలు సైతం అంతే ఉత్సాహంతో, భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవాలని అన్నారు. తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఇందూర్ నగరంలో ఎవరికి ఎటువంటి ఆపద వచ్చినా తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేయూతనందిస్తామని అన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న మా ట్రస్టుకు భాజపా నాయకులు, కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు అండగా నిలుస్తున్నారని, వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు ప్రతి మండపానికి మా కుటుంబ సభ్యులు, నాయకులు, కార్యకర్తలతో కలిసి పట్టు చీరలు పంపిణీ చేయడం ఆనందంగా ఉందన్నారు. భవిష్యత్తులో ఏ అవసరం ఉన్నా ట్రస్ట్ అండగా ఉంటుందని అన్నారు. ఏ గల్లీలో కూడా అమ్మవారి మండపాలు ప్రతిష్ఠిస్తే ఆ అమ్మవార్లకు పట్టు చీరే మా ట్రస్ట్ ద్వారా ఇవ్వడం అనేది గత 7 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది. ట్రస్ట్ స్థాపించి 22 సంవత్సరాలైంది. ఇందూరు నగర ప్రజలకు ఎప్పుడు ఏది అవసరం ఉన్నా మా ట్రస్ట్ ద్వారా సేవలు అందించడానికి మేము ఎప్పుడు సిద్ధంగా ఉన్నాం. మానసిక ఒత్తిడికి జయించడం ఎలా అనే అంశంపై బాసరా ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు ప్రొఫెసర్ డాక్టర్ ఆకుల విశాల్ వివరించారు. బాసరాలోని ట్రిపుల్ ఐటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వెంకటరమణ, డైరెక్టర్ సతీష్ కుమార్, యూనివర్సిటీ డాక్టర్ల ఆహ్వానం మేరకు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడడానికి ఆదిత్య ఉపన్యాసకులు, నిజామాబాద్కు చెందిన ప్రముఖ మానసిక వైద్య నిపుణులు ప్రొఫెసర్ డాక్టర్ ఆకుల విశాల్ని ఆహ్వానించారు. ఈ సందర్భంగా డాక్టర్ విశాల్ ఆకుల విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ మానసిక ఒత్తిడిని జయించడం ఎలా, దేనిదైనా జీవితంలో ఒత్తిడికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాలపై విద్యార్థులకు సరైన సూచనలు, జాగ్రత్తలు తెలపడం జరిగింది. అలాగే నేటి యువత 10వ తరగతి అయిపోగానే ఒక మంచి ప్రొఫెషన్ స్థాయికి వెళ్లాలని ఆలోచన సహజమని, ఇలాంటి సమయంలో ఒత్తిడి, ఆందోళన, మత్తు పదార్థాలకు బానిస కావటం, రోజువారీ ప్రవర్తనలో మార్పులు, సమస్యలు రావటం, వాతావరణానికి అలవాటు పడకపోవటం, అపోహ లాంటి వాటిని ఎలా అధిగమించాలి అనే అంశాలపై విద్యార్థులకు మానసికంగా దృఢంగా కావడానికి సూచనలు తెలపడం జరిగింది. ఇంతేకాకుండా రోజువారీ దినచర్యలో శారీరకంగా కూడా యోగా, మెడిటేషన్లతో పాటు విటమిన్ బి, సిడీలు కలిగిన ఆహార పదార్థాలను తీసుకోవడంపై విద్యార్థులకు సందేశం ఇచ్చారు.
సో బాయ్స్ మీరు ఈ ఫోబియాస్ని ఓవర్కమ్ చేయాలి. సో ఈ ఫోబియాస్ ఓవర్కమ్ చేయాలంటే మీరు ఎస్పెషల్లీ డైట్తో పాటు ఏంటంటే ఫ్రీక్వెంట్గా మీరు ఏం చేయాలంటే ఇప్పుడు ఇంతమందిలో స్టూడెంట్లో మైక్లో మాట్లాడే భయం వేస్తుంది. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఫస్ట్ మీరేం చేయాలంటే రూమ్లోకి వెళ్ళినప్పుడు మిర్రర్ ఇదే మైక్ అనుకోండి, జస్ట్ టైం తీసుకోండి. మంచిగా ఏంటంటే జస్ట్ మిర్రర్. తెలంగాణ ఉద్యమ నాటి నుండి తన సిరా చుక్కతో ప్రతిక్షణం పాలు పంచుకున్న వ్యక్తి ఏలే లక్ష్మణ్, వారి కూతురు ప్రియాంక అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. మాదాపూర్లోని ఆర్ట్ గ్యాలరీలో ఏలే లక్ష్మణ్ ఆధ్వర్యంలో బతుకమ్మ పూల నేపథ్యంలో నిర్వహించిన పూలమ్మ ఫోటో ఆర్ట్ ఎగ్జిబిషన్ను ఎమ్మెల్సీ కవిత సందర్శించారు. ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేసిన వివిధ కళారూపాలను తిలకించి వాటి గురించి ఎమ్మెల్సీ కవిత తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ బతుకమ్మ సందర్భంగా పూలమ్మ పేరుతో ఆర్ట్ గ్యాలరీ నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. పూల కాన్సెప్టుతో తెలంగాణలోని ఆర్ట్ను, కల్చర్ను, జీవన శైలిని చూపెట్టే విధంగా ఉన్న ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ పులకించిపోయే విధంగా ఉందని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. అంతేకాదు లలిత కళా అకాడమీని ప్రారంభించాలనే కళాకారుల వినతిని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్సీ కవిత హామీ ఇచ్చారు. అదేవిధంగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రూపొందించిన బతుకమ్మ ప్రత్యేక గీతాలను హైదరాబాద్లోని నివాసంలో ఎమ్మెల్సీ కవిత ప్రారంభించారు. కోదారి శ్రీనివాస్ పర్యవేక్షణలో బతుకమ్మ పాటలు 2022 తెలంగాణ పూల పండుగ పేరుతో రూపొందించిన 7 బతుకమ్మ పాటలను ఈ సందర్భంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీఎస్ ఫుడ్ చైర్మన్ రాజీవ్ సాగర్, తెలంగాణ జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి, ఉపాధ్యక్షులు మంచాల వరలక్ష్మి, మహిళా విభాగం కన్వీనర్ చెన్నమనేని ప్రభావతి, సాంస్కృతిక విభాగం కన్వీనర్ కోదారి శ్రీను, జాగృతి నాయకులు విక్రాంత్ రెడ్డి, కుమారస్వామి, సుమన్, తిరుపతి వర్మ, భిక్షపతి, అనంతుల ప్రసాద్, అర్చన, చరణ్, ఉపేందర్, కాంచనపల్లి తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి పనులపై జడ్పీ చైర్మన్ విఠలరావు పూణేలో జరిగిన వర్క్ షాప్లో మాట్లాడారు. స్థానికరణ, స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలను సాధించుటకు త్రాగునీరు, పచ్చదనం, పరిశుభ్రతపై పుణేలో జరిగిన వర్క్ షాప్లో జడ్పీ చైర్మన్ విఠలరావు పాల్గొన్నారు. త్రాగునీరు, పచ్చదనం, పరిశుభ్రతపై తెలంగాణలో జరిగే కార్యక్రమాలపై జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠలరావు ప్రసంగించారు. सबको हार्दिक धन्यवाद और मुझे ये बात सबको कहते हुए बहुत खुशी महसूस हो रही है कि हमारे सरकार तेलंगाना राष्ट्र में घर घर को पानी पिलाने का उद्देश्य से मिशन भगीरथ योजना को लागू किया गया है और इसके द्वारा हर घर घर को स्वच्छ पीने का पानी का నల్ కనెక్షన్ दिया गया. తెలంగాణ జాగృతి యూకే విభాగం ఆధ్వర్యంలో జరుగుతున్న బతుకమ్మ వేడుకల పోస్టర్ను ఎమ్మెల్సీ కవిత ఆవిష్కరించారు. అక్టోబర్ 2న యూకేలోని ఇల్ఫోర్డ్ నగరంలో ఘనంగా బతుకమ్మ సంబరాలను నిర్వహించనున్నారు. బతుకమ్మ వేడుకల్లో పాల్గొనే ఆడబిడ్డలకు చేనేత చీరలు అందించాలని నిర్ణయించిన తెలంగాణ జాగృతి యూకే విభాగాన్ని ఎమ్మెల్సీ కవిత అభినందించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి రాష్ట్ర జనరల్ సెక్రటరీ నవీన్ ఆచారి, జాగృతి ఉపాధ్యక్షుడు టీఎస్ ఫుడ్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్, తెలంగాణ జాగృతి యూకే అధ్యక్షుడు బాల్మూరి సుమన్ రావు, సాయి కృష్ణారెడ్డి, పత్తిరెడ్డి, ప్రశాంత్ పూసా, శ్రావణి బాల్మూరి, మానసారెడ్డి, సాగరిక, రోహిత్ రావు పాల్గొన్నారు. మారుమూల గ్రామంలోని విద్యార్థులకు సైతం వైజ్ఞానిక దృక్పథాన్ని అందించాలనే మహోన్నత ఆశయంతో అగస్త్య ఇంటర్నేషనల్ ఫౌండేషన్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటి వరకు ఉన్న సైన్స్ సెంటర్, మొబైల్ సైన్స్ ల్యాబ్ కార్యక్రమాలతో పాటుగా ల్యాబ్ అండ్ ఏ బైక్ అనే వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ ప్రోగ్రాం ద్వారా అగస్త్య ఫౌండేషన్ ఇన్స్ట్రక్టర్ మారుమూల గ్రామాల్లో విద్యార్థులకు యాక్టివిటీస్ చేయిస్తూ నృత్యాధార బోధన ద్వారా సైన్స్ను నేర్పిస్తారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా పరిషత్ పాఠశాల ముదక్పల్లి ఇన్ఛార్జ్ హెచ్ఎం వివేకానంద గుప్తా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అగస్త్య ఫౌండేషన్ నిజామాబాద్ ఏరియా లీడ్ శ్రీదేవి, వెంకటేష్, రవి తదితర ఉపాధ్యాయ బృందం ఇతరులు పాల్గొన్నారు. సైన్స్ విజ్ఞానాన్ని అందించాలి అనే సదుద్దేశంతో ఈ ప్రోగ్రాం అనేది నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి మీకు మరి ఒకసారి మంచి అవకాశం వచ్చింది. ఎలాంటి ప్రయోగాలు కావాలన్నా వెంకటేష్ సార్ సహాయంతో, అగస్త్య ఫౌండేషన్ సహకారంతో మీరు అన్ని హ్యాండ్స్ ఆన్ ఎక్స్పెరిమెంట్స్ అనేవి చేసి నేర్చుకోవచ్చు. నగరంలోని న్యూ అంబేద్కర్ భవన్ లో ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా ఆధ్వర్యంలో బతుకమ్మ చీరలు పంపిణీ చేయడం జరిగింది. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల నగరంలోని న్యూ అంబేద్కర్ భవన్ లో మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గణేష్ బిగాల మాట్లాడుతూ ఆడబిడ్డలు ఇష్టంగా ఆనందంగా ఆటపాటలతో జరుపుకునే పండుగ బతుకమ్మ. ఎమ్మెల్సీ కవిత బతుకమ్మ పండుగ విశిష్టతని ప్రపంచానికి చాటి చెప్పారని, ఆడబిడ్డలు మన ఇంటి మహాలక్ష్ములని పేర్కొన్నారు. ఆడబిడ్డలకు అండగా తెలంగాణ ప్రభుత్వం ఉందన్నారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలతో ఆడబిడ్డలు సంతోషంగా ఉంటున్నారన్నారు. మన తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు రక్షణగా షీ టీం 24 గంటలు పనిచేస్తున్నాయి. అంతరించిపోతున్న సంస్కృతి, సాంప్రదాయాలు, కళలు, పండుగలకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలంగాణ జాగృతి సంస్థాన్ని స్థాపించి పునర్జీవనం పోశారు. దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎవరెవరైతే కరోనా సమయంలో సేవలు చేసిరో నిజామాబాద్ ప్రజలకు వాళ్ళకందరూ కూడా మేము సన్మానాలు చేసాం. మొట్టమొదటిగా ఆశా వర్కర్లకు మేము పట్టు చీరలు పెట్టి భోజనాలు పెట్టి వాళ్ళతో సాపర్తి భోజనం చేసి వాళ్ళు సత్కరించినాం. రెండవ రోజు అంగన్వాడీ టీచర్లు, ఆర్పీలు, ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేసినటువంటి డాక్టర్లు, నర్సులు వాళ్ళ హాస్పిటల్లోనే పోయి వాళ్ళతోనే మేము కలిసి భోజనం చేసి వాళ్ళకు కూడా సత్కరించిన 4 రోజులు నిరంతరంగా. దాని తర్వాత మేడే వచ్చింది. విద్యార్థులు దంతాలను సంరక్షించుకోవాలని విశ్వశాంతి విద్యానికేతన్ కరస్పాండెంట్ రోజీ దంత వైద్యులు డాక్టర్ శ్రీను నాయక్ పేర్కొన్నారు. డిచ్పల్లి మండలంలోని ధర్మారంబి గ్రామంలోని విశ్వశాంతి విద్యానికేతన్లో కళాచేరియన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉచితంగా దంత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ రోజీ మాట్లాడుతూ విద్యార్థులు దంతాలు సంరక్షించుకోవాలని సూచించారు. దంతాలు బాగుంటే ఆరోగ్యం బాగుంటుందన్నారు. తమ పాఠశాలలో విద్యార్థులకు చక్కని విద్యతో పాటు క్రీడలు, శాస్త్ర సాంకేతికపై అవగాహన కలిగి ఉండాలన్నారు. సైన్స్పై, పరిశోధనపై ఎప్పటికప్పుడు విద్యార్థులను చైతన్యవంతులుగా చేయాలన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో దంత సమస్యలపై విద్యార్థులకు డాక్టర్ శ్రీనాయక్ పరీక్షలు చేశారు. శరీరం సంబంధించిన డాక్టర్ అయినా కూడా మనం మంచిగా సర్వీస్ చేయాలి, అవునా కదా. సో ఈరోజు ఇక్కడ మా మొబైల్ డెంటల్ క్యాంప్ ఇది 2017లో స్టార్ట్ చేసినాం. అంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది? ఆల్మోస్ట్ 5 years అయింది. సో ఇది ఓన్లీ గవర్నమెంట్ స్కూల్స్కి, ప్రైవేట్ స్కూల్ యూజువలీ ప్రిఫర్ గవర్నమెంట్ స్కూల్. ఆర్మూర్ మండలంలోని చేపూర్ గ్రామంలో ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలపై మహిళలకు అవగాహన సదస్సును నిర్వహించారు. చేపూర్ గ్రామంలో ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ సాయన్న మాట్లాడుతూ ప్రభుత్వం మహిళలకు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాల కోసం అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తోందని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో నార్మల్ డెలివరీలు చేయడం జరుగుతుందని, మహిళలు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే ప్రసవాలు చేయించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ రవి, పిహెచ్ఎన్ సుగుణ, ఏఎన్ఎం సుల్తానా, ఆశా కార్యకర్తలు మంజుల, జ్యోతి, అనురాధ, ప్రమీల, మహిళలు తదితరులు ఉన్నారు. విధుల పట్ల అంకితభావం పొందిన సునీత ఇతర సిబ్బందికి ఆదర్శమని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నాగరాజు తెలిపారు. ఆర్మూర్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో స్టాఫ్ నర్స్గా విధులు నిర్వహించే సునీత నిండు గర్భిణిగా ఉండి రాత్రి వరకు విధులు నిర్వహించి తెల్లవారుజామున ప్రభుత్వ ఆసుపత్రిలోనే డెలివరీ కావటం పట్ల ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది ఆమెను అభినందించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ నాగరాజు మాట్లాడుతూ నిండు గర్భిణిగా ఉన్న ఆసుపత్రిలో రాత్రి కోసం సునీత తన విధులు నిర్వహించిందని అన్నారు. ఉదయం ఆసుపత్రిలోనే ప్రసవం కావించిందని పేర్కొన్నారు. విధుల పట్ల అంకితభావం పొందిన సునీత ఇతర సిబ్బందికి ఆదర్శమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అమృత రామరెడ్డి, ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది తదితరులు ఉన్నారు. మా హాస్పిటల్లో పనిచేసేటువంటి సునీత స్టాఫ్ నర్స్ అనే సిస్టరు ఇక్కడ నిన్నటి వరకు నిండు గర్భిణి అయినా కానీ కూడా నిన్నటి వరకు తన విధులు నిర్వర్తించి నాకు నిన్నే చెప్పింది, సార్ మధ్యాహ్నం సార్ నా రేపు సెక్షన్ ఉంది సార్, నేను ఇక్కడే సెక్షన్ చేయించుకుంటా, డెలివరీ అవుతా అంటే సరే అమ్మ సంతోషపడి ఆమెను పొద్దున డెలివరీ కాగానే మా స్టాఫ్ అందరం వచ్చి ఒక అభినందన తెలిపాము. సాటాపూర్లో దసరా పండుగ సందర్భంగా వికార్ పాషా బట్టలను పంపిణీ చేశారు. రెంజల్ మండలంలోని సాటాపూర్ గ్రామ పంచాయతీలో దసరా పండుగ సందర్భంగా సర్పంచ్ వికార్ పాషా బట్టలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దసరా పండుగను పురస్కరించుకుని గ్రామ పంచాయతీల్లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులతో పాటు సిబ్బందికి బట్టలను పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. పండుగను ఎటువంటి లోటు లేకుండా సంతోషంగా జరుపుకోవాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సాయిలు, కమటం సాయిలు, శ్రీకాంత్, పంచాయతీ పాలకవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సాటాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో సఫాయి సిబ్బందికి దసరా బట్టలు పంపిణీ చేయడం జరిగింది. సఫాయి వాళ్ళు ఎంతో విలేజ్లో
ఎంతో పనులు చేస్తూ ఉంటారు. కరోనా సమయంలో కూడా వాళ్ళే ఎంత సేవలు అందించారు. ప్రతి పని కూడా వాళ్ళ ద్వారానే అయితే విలేజ్లో. జిల్లా కేంద్రంలో ప్రైవేటు ఆసుపత్రులు రోగ నిర్ధారణ కేంద్రాలపై వైద్య శాఖ అధికారులు తనిఖీలు చేశారు. నగరంలోని ప్రైవేటు ఆసుపత్రుల్లో 5 ప్రత్యేక బృందాలు తనిఖీ చేశాయి. వైద్యుల ధృవపత్రాలు, అనుమతి పత్రాలను పరిశీలించారు. అనవసరంగా ఆపరేషన్లు చేసే ఆసుపత్రులకు వైద్య అధికారులు నోటీసులు అందజేశారు. ప్రైవేటు ఆసుపత్రిలో 69% ఆపరేషన్లు చేయటం పట్ల కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భీమ్గల్ ముజ్కూర్ పిహెచ్సి పరిధిలో క్షయ నిర్ధారణ పరీక్షల శిబిరం నిర్వహించారు. భీమ్గల్ మండలం ముజ్కూర్ గ్రామంలో పిహెచ్సి పరిధిలోని పల్లికొండ గ్రామంలో టీబీ యాక్టివ్ కేసుల స్కానింగ్ ఇంటింటికి క్షయ నిర్ధారణ పరీక్షల శిబిరం ఏర్పాటు చేశారు. తెలంగాణ ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాటు చేసిన స్టేట్ నుండి వచ్చిన సిబినాట్ ఎక్స్రే వ్యాన్ ద్వారా అప్పటికప్పుడు పరీక్షలు చేసి నిర్ధారిస్తారు. సంబంధిత ట్రీట్మెంట్ కూడా చేస్తారు. ఈ కార్యక్రమం స్టేట్ టీమ్ డాక్టర్ అజయ్ పవర్ సారథ్యంలో స్టేట్ టీబీ వింగ్, డిస్టిక్ టీబీ వింగ్ ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ యమున, ఉప సర్పంచ్ ప్రశాంత్, ఎంపీటీసీ కృష్ణ, వీడీసీ సహకారంతో ఈ క్యాంపు నిర్వహించారు. ఈ క్యాంపులో అజయ్ పవర్ మాట్లాడుతూ భీమ్గల్ ముజ్కూర్ పిహెచ్సి పరిధిలోని మండలంలోని అన్ని గ్రామాలలోని 3 వారాలకు మించి దగ్గుతో బాధపడుతున్న వారందరికీ ఎక్స్రే, సిబినాట్ పరీక్షలు నిర్వహించారు. 103 మందికి ఎక్స్రేలు తీశారు. 86 మంది తెమడ పరీక్ష సిబినాట్లో పరీక్షించడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. సో దీంట్లో చాలామంది రావడం, యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం చాలా మంచి అనిపించింది. పల్లికొండలో ఇంత పెద్ద ఎత్తున క్యాంప్ జరుగుతుంది కాబట్టి మాకు సంతోషంగా ఉంది. ఇంకా వేరే వేరే విలేజెస్లో కూడా క్యాంప్స్ నడుస్తుంది. అక్కడ కూడా మీరు ఇట్లానే పార్టిసిపేట్ చేయాలని. ఈ కార్యక్రమంలో డాక్టర్ అజయ్ పవర్, వసంత్ శ్రీరామ్, సిహెచ్ఓ అయోషా, మల్దియోద్దీన్, టీబీ సూపర్వైజర్ గౌసోద్దీన్, మారుతి, రవీందర్, ల్యాబ్ టెక్నీషియన్ లక్ష్మీనారాయణ, ఏఎన్ఎంలు శోభ, ప్రసన్న, లత, గంగా జమున, ఆశలు, ఇతర సిబ్బంది పాల్గొని విజయవంతం చేశారు. విశ్వ హిందూ పరిషత్ తెలంగాణ ఇందూరు విభాగం వినూత్న స్థాయి సంఘ సమావేశం ఘనంగా నిర్వహించారు. విశ్వ హిందూ పరిషత్ ఇందూర్, నిర్మల్, కామారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాల అధ్యక్ష కార్యదర్శుల కార్యకర్తలు విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశానికి కేంద్ర అధికారి స్థాను మంజీ, ప్రాంత సంఘటన మంత్రి యాదిరెడ్డి రాజేశ్వర్ పాల్గొని హిందూ ఆలయంపై, హిందూ దేవాలయాలు, భారతీయ సంస్కృతిపై జరుగుతున్నటువంటి దాడులు, వాటి నుండి హిందూ సమాజాన్ని రక్షించడం, భారతదేశ అఖండతను రక్షించడానికి తీసుకోవాల్సిన చర్యలు, మత మార్పిడి, ఆలయ స్థలాలపై అన్యోన్యంగా కబ్జాలు, వీటి నుండి ఎలా సమాజం సురక్షితంగా ఉంచగలం, నిరుపేదలకు ఆరోగ్య, విద్య, ఆహార, సంస్కార సేవలు అందించడానికి సంబంధించిన శిక్షణ, ప్రస్తుతం వాటి యొక్క ప్రాధాన్యతను తెలియజేసి సమాజ సేవ ద్వారానే దేశాన్ని అభివృద్ధి సాధించగలం. కావున ప్రతి ఒక్కరూ స్త్రీ, పురుషులు విశ్వ హిందూ పరిషత్లో చేరి సమాజ ఉన్నతికి తోడ్పడాలని కార్యకర్తలు ఉద్బోధించారు. विश्व हिंदू परिषद सारे दुनिया के अंदर हिंदू का पालन पोषण संस्कार के लिए एक ऑर्गेनाइजेशन अभी इस हिंदू निजामाबाद का आसपास का 4 जिला का कार्यकर्ता का मीटिंग నగరంలోని మున్నూరు కాపు కళ్యాణ మండపంలో సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. నగరంలోని మున్నూరు కాపు కళ్యాణ మండపంలో శుక్రవారం సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నిజామాబాద్ జిల్లా చైర్మన్ జి హనుమాగౌడ్ ఆధ్వర్యంలో మానవ హక్కులపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాతీయ చైర్మన్ డాక్టర్ కొప్పుల విజయ్ కుమార్ పాల్గొని మాట్లాడారు. మానవ హక్కులపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. అందరూ సమానమే, అందరూ అన్నదమ్ములమే, అందరూ తెలుగు వాళ్ళమే. కాకపోతే కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థం కోసం ఈరోజు అన్నదమ్ములాగా ఉన్నటువంటి అందరినీ విడగొట్టారు. కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థం కోసమే. ఈ కార్యక్రమంలో పొతంగల్ రామకృష్ణారావు, ఎర్రం గణపతి, బార్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు పండారి సత్యనారాయణ, రిటైర్డ్ హెడ్ మాస్టర్, రాష్ట్రపతి అవార్డు గ్రహీత, ఎస్ఎస్ఆర్ విద్యా సంస్థల అధిపతి మరియు తెలంగాణ యూనివర్సిటీ డైరెక్టర్ మారయ్య గౌడ్ అతిథులుగా ఎండి నజీముద్దీన్, ఉల్లింగ నాగరాజు, పి సురేష్ గౌడ్, బి జనార్దన్, గంప హన్మాగౌడ్, ఎన్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఆమ్ ఆద్మీ పార్టీ మెంబర్షిప్ డ్రైవ్ సెప్టెంబర్ 25 నుండి ప్రారంభమైందని నగరంలో ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆ పార్టీ నాయకులు తెలిపారు. అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో సామాన్యుల అభివృద్ధి కోసం ఉచిత విద్య, ఉచిత వైద్యం, ఉచిత విద్యుత్, ఉచిత నీరు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం లాంటి పథకాలను ప్రవేశపెట్టి ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు. అదేవిధంగా తెలంగాణలో అన్ని జిల్లాలలో అభివృద్ధి చేయడానికి పార్టీని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో కేజ్రీవాల్ ఆదేశాల మేరకు రాష్ట్ర సెర్చ్ కమిటీ ఆధ్వర్యంలో మెంబర్షిప్ డ్రైవ్ ప్రోగ్రాంను ఈ రోజు నుండి ప్రారంభించిందన్నారు. మన నిజామాబాద్ అర్బన్లో 25వ తేదీ నుండి ప్రారంభమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ సెర్చ్ కమిటీ మెంబర్స్ ఇందిరా, శోభన్, సెర్చ్ కమిటీ మెంబర్స్ రాముగౌడ్ తదితరులు పాల్గొన్నారు. ముందుగా మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. నా పేరు ఘన విభూతి శ్రీనివాస్. నేను పార్లమెంటు సీనియర్ నాయకుడిని ఆమ్ ఆద్మీ పార్టీ. ఈరోజు ప్రెస్ మీట్కి సంబంధించిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు అందరం చూస్తూనే ఉన్నాము, దేశం మొత్తము ఒక వ్యక్తి వైపు చూస్తుంది. ఆ వ్యక్తే అరవింద్ కేజ్రీవాల్ గారు. నోటి శుభ్రత ఆరోగ్యానికి రక్షణ అని హార్వర్డ్ హై స్కూల్ కోఆర్డినేటర్ లక్ష్మి పేర్కొన్నారు. న్యాల్కల్ రోడ్డు నందు గల ప్రముఖ హోవర్డ్ హై స్కూల్లో విద్యార్థులకు మేఘన దంత వైద్య కళాశాల వారి సౌజన్యంతో దంత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కళాశాల తరపున డాక్టర్ వెంగళరావు వారి సహచర బృందం హాజరై విద్యార్థులకు దంత రక్షణపై అవగాహన సదస్సును నిర్వహించారు. అలాగే పరీక్షలు నిర్వహించి వారికి తగు సూచనలు, జాగ్రత్తలు తెలిపారు. తదనంతరం పాఠశాల కోఆర్డినేటర్ లక్ష్మి మాట్లాడుతూ, మన దినచర్యలో దంతరక్షణ చాలా ముఖ్యమైందని, రోజువారీ కార్యక్రమంలో మొదట దంతాలు శుభ్రం చేసుకొని మన రోజు ప్రారంభమవుతుందని, దంతాలను, నోటిని శుభ్రంగా ఉంచుకున్నట్లయితే అనారోగ్యం దరి చేరదని అన్నారు. ఈ సందర్భంగా ఇన్స్టిట్యూషన్ కరస్పాండెంట్ పివిఆర్ మూర్తి, ప్రిన్సిపల్ డాక్టర్ టిఎస్ శశికళ, మేఘన దంత వైద్య కళాశాల వారికి కృతజ్ఞతలు తెలుపుతూ చదువుతో పాటు విద్యార్థుల ఆరోగ్య రక్షణపై తగిన అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం కూడా ఒక అకాడమిక్లో భాగమేనని తెలిపారు. ప్రమోషన్ చేయడానికి వచ్చామండి. వీఆర్ ప్రమోటింగ్ ఏదైతే ఉన్నదో దంత సమస్యలు కానీ దాని గురించి ఎలా నిర్ధారించాలనేది దానికోసం ఈరోజు ఇక్కడ ఈ అవార్డ్ స్కూల్లో మేము ఇక్కడ డెంటల్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం. మేఘన దంత వైద్యశాల నుంచి వచ్చామండి. సో మేమందరికీ ముందు మన ప్రిన్సిపల్ గారు డాక్టర్ లక్ష్మీ మ్యామ్ గారికి ధన్యవాదాలు. ఉద్యోగులకు పదవి విరమణలు సహజమేనని సర్పంచ్ సాయారెడ్డి హెచ్ఎం వెంకటలక్ష్మి పేర్కొన్నారు. రేంజల్ మండలంలోని దూపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సబ్ ఆర్డినేటర్గా విధులు నిర్వహించి పదవి విరమణ పొందుతున్న ప్రసన్న రాణిని ఉపాధ్యాయ బృందం సన్మానించింది. శాల్వా, పూలమాలలు, మెమంటోలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులకు పదవి విరమణ, బదిలీలు సహజమేనని చెప్పారు. విధి నిర్వహణ పట్ల అంకితభావం ప్రదర్శించిన ఉద్యోగులు సేవలు స్థిరకాలంగా ఉండిపోతాయని ఆయన స్పష్టం చేశారు. పాఠశాలలో ఆఫీస్ సబార్డినేట్గా తన విధులు నిర్వహించి ఈరోజు రిటైర్ అవుతున్నటువంటి ప్రసన్న రాణి గారికి మేము వీడుకోలు ఉద్యోగ విరమణ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సన్మాన సభలో టీఆర్టీయూ మండల అధ్యక్షుడు తాళ్ల సోమలింగం గౌడ్, కార్యదర్శి సాయారెడ్డి, గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు లింగన్న యాదవ్, ఉప సర్పంచ్ కంచసాయిలు, ఉపాధ్యాయ బృందం పరమేశ్వర్, సాయన్న, ప్రభాకర్, రాజేశ్వర్, వసంత్, రాధా, గ్రామస్తులు సత్యనారాయణ, గంగాధర్ తదితరులు ఉన్నారు. బతుకమ్మ సంబరాలను ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో దర్పల్లి ఎంపీపీ నల్ల సారిక హనుమంత్ రెడ్డి ప్రారంభించారు. దర్పల్లి మండల కేంద్రం డిగ్రీ కళాశాలలో ఈరోజు బతుకమ్మ సంబరాలు జరుపుకున్న విద్యార్థులు కరోనా కారణంగా గత 2 సంవత్సరాలు కరోనా కారణంగా బతుకమ్మ సంబరాలు జరుపుకోలేకపోయాం, కానీ ప్రతి ఏటా జరుపుకున్నట్టే ఈసారి కూడా బతుకమ్మ సంబరాలు జరుపుకున్న విద్యార్థులు ఆనందోత్సవాల మధ్య బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ పృథ్వీ మాట్లాడుతూ విద్యార్థులు అందరూ కలిసి రంగురంగుల పూలు తెచ్చి ఒకరిపై ఒకరు పోటీగా బతుకమ్మను తయారు చేసే క్రమంలో అబ్బాయిలకే మొదటి ప్రైజ్ రావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. దర్పల్లి ఎంపీపీ నల్ల సారిక హనుమంత్ రెడ్డి మాట్లాడుతూ కరోనా గత 2 సంవత్సరాలు మనుషుల్ని బాధించి ఇప్పుడు అవన్నీ బాధ లేకుండా చాలా ఆనందంగా బతుకమ్మ సంబరాలు జరుపుకుంటున్నారు. ముందుగా మండల ప్రజలందరికీ బతుకమ్మ శుభాకాంక్షలని ఆమె తెలిపారు. కాలేజ్ దర్పల్లి తరఫున బతుకమ్మ సెలబ్రేషన్స్ చేశారండి పిల్లలందరూ కూడా. ఇందులో పిల్లలందరూ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. అండ్ మనం ఒక అతిథిగా మన దర్పల్లి మండల అధ్యక్షురాలు సారికమ్మ గారు కూడా వచ్చారు. ఏర్గట్ల మండలంలోని నాగేంద్రనగర్, బట్టాపూర్ గ్రామాలలో
స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా ప్రజలకు తడిపొడి చెత్తపై అవగాహన కల్పించారు. నాగేంద్రనగర్ గ్రామంలో సర్పంచ్ మంజుల బాలాజీ గౌడ్ స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరుగుతూ ప్రజలకు తడి చెత్త పొడి చెత్త వేరువేరుగా వేయాలని అవగాహన కల్పించామన్నారు. అలాగే ఏర్గట్ల మండలంలోని భట్టాపూర్ గ్రామంలో తడి చెత్త పొడి చెత్త గురించి ప్రజలకు అవగాహన కల్పించామని, పరిసరాలను ప్రజలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించడం జరిగిందని సర్పంచ్ కట్కం పద్మాసాగర్, ఉప సర్పంచ్ చిలుక భాగీరథ కిషన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల పాలకవర్గ సభ్యులు, కార్యదర్శులు తదితరులు ఉన్నారు. ఇందల్వాయి టోల్ ప్లాజా వద్ద భారీ విమానం చూపరులకు ఆకర్షించింది. భారీ వాహనం మీదుగా విమానాన్ని తరలించారు. మండలాల వార్తలు చూద్దాం. కామారెడ్డి జిల్లా పిట్లం ఎంపీడీఓ ఆఫీసులో అంగన్వాడీ ఆధ్వర్యంలో బాలింతలకు శ్రీమంతం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ అనురాధ మాట్లాడుతూ పిల్లలు పుట్టగానే ఐసీడీఎస్కు తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి, సర్పంచ్ జొన్న విజయ, ఎస్ఐ రంజిత్ పాల్గొన్నారు. పిఎస్సిఎస్ సొసైటీలో సంఘం అధ్యక్షులు పొంకం చిన్న గంగారెడ్డి ఆధ్వర్యంలో కొత్త సభ్యులకు ఎస్ఏఓ లోన్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షుడు నర్సయ్య, డైరెక్టర్లు నేలకంటి రాజేశ్వర్, గాదెతోట సాయన్న, సంఘం సీఈఓ పి నారాయణ మరియు సిబ్బంది మరియు రైతులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గ్రామాల్లో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించాలి. బాన్స్వాడలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల ఉన్నత అధికారులతో సమీక్షించిన స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి. గత పాలకులు సంక్రాంతికి ఇచ్చినంత ప్రాధాన్యత బతుకమ్మకు ఇచ్చేవారు కాదు. కమ్మర్పల్లి మండల కేంద్రంలో బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన ఎమ్మెల్సీ కవిత, మంత్రి ప్రశాంత్ రెడ్డి. అటవీ భూములను సాగు చేస్తున్న రైతులకు ఇబ్బందులకు గురి చేయొద్దు. మంచిర్యాల జిల్లా స్థాయి సమీక్ష సమావేశంలో మంత్రి అల్లోల ఇంద్రాకరణ్ రెడ్డి. నూతనంగా ఏర్పడ్డ భీమ్గల్ మున్సిపాలిటీని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలి. వేల్పూర్లో మంత్రి క్యాంపు కార్యాలయంలో అధికారులు, నాయకులతో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమీక్ష. అంతరించిపోతున్న సంస్కృతి సాంప్రదాయాలకు పునర్జీవనం పోసిన ఎమ్మెల్సీ కవిత. నగరంలోని న్యూ అంబేద్కర్ భవన్లో బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన అర్బన్ ఎమ్మెల్యే బిగాల, మేయర్ నీతూ కిరణ్. జిల్లా కేంద్రంలో పలు ప్రైవేటు ఆసుపత్రుల్లో తనిఖీలు. వైద్యుల ధృవపత్రాలు, అనుమతి పత్రాల పరిశీలన. హిందూ సమాజం జరుపుకునే పండుగలు దేశ సంస్కృతి సాంప్రదాయాలకు చిహ్నంగా నిలుస్తాయి. దేవి మండపాల నిర్వాహకులకు పట్టు చీరలు కానుకగా ఇచ్చి సేవాభావం చాటుకున్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. మానసిక ఒత్తిడిని జయించడం ఎలా? బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు ప్రేరణ ఉపన్యాసం ఇచ్చిన ప్రొఫెసర్ డాక్టర్ విశాల్. మారుమూల విద్యార్థులకు సైతం వైజ్ఞానిక దృక్పథాన్ని అందించాలనేది ధ్యేయం. అగస్త్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాన్సువాడలో ల్యాబ్ అండ్ ఏ బైక్ వినూత్న కార్యక్రమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.